బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ తగ్గేదిలే అంటున్నారు. అధిష్టానం ఆగ్రహించిన పీసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బెదిరించిన ఓరుగలలో కొండా సురేఖ ఆధిపత్య పోరులో వెనకడుగు వేసేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మిగతా కాంగ్రెస్ నేతల జోక్యాన్ని కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్లుగా తయారైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ కాశీబుగ్గలోని ఆమె విగ్రహానికి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. అయితే ఈ సమయంలో కొండా సురేఖ కంటే ముందు ఇందిరాగాంధీ విగ్రహానికి డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న కొండా సురేఖ ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తీసేయాలని అనుచరులను ఆదేశించారు. అనంతరం తాను ప్రత్యేక పూలమాలను ఇందిరాగాంధీ విగ్రహం మెడలో వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కొండా సురేఖ తీరును చూసి ఎర్రబెల్లి స్వర్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, వరంగల్లో అయితే మరొకసారి అయితే అటు రాజకీయాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన అటు కొండా సురేఖ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? గత కొన్నేళ్ల నుంచి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇతర కాంగ్రెస్ నేతల జోక్యాన్ని కొండా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతుంది. గతంలోనూ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న స్వర్ణ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసినప్పుడు రెండు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు జరిగాయి. ఆ సమయంలోనే కాంగ్రెస్ లోపల రెండు వర్గాలుగా చీలిపోయి విభేదాలు కూడా రోడ్డున పడ్డ సిచ్యువేషన్. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ కొండా సురేఖ వైరముతో ఇదంతా క్రమశిక్షణ కమిటీకి చేరడం, టీపీసీసీ కోర్టులోకి బంతి వెళ్ళింది. ఆ తర్వాత కాంప్రమైజ్ కావాలంటూ చెప్పడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఈ రోజున ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు మంత్రి కొండా సురేఖ నివాళులర్పించేందుకు షెడ్యూల్ చేస్తున్నారు. అయితే అంతకంటే అర్ధగంట ముందే వరంగల్ డీసీసీగా ఉన్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణ తన అనుచరులతో వెళ్లి పూలమాలలు వేసి అక్కడే నిలిచినారు. ఆ సమయంలోనే కొండా సురేఖ ఎంట్రీ ఇవ్వడం, తనకంటే ముందే డీసీసీగా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ పూలమాల వేసి నివాళులర్పించే విషయం తెలుసుకొని తన అనుచరులతో వెంటనే ఆ పూలమాలలు తీసేయాలంటూ కూడా ఆదేశం జారీ చేశారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఆ పూలమాలలు తీసేసిన తర్వాత తిరిగి ఆ మంత్రి కొండా సురేఖ ఇందిరాగాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీగా నినాదాలు చేశారు. దీంతో కొండా సురేఖ వర్గీయులంతా కూడా మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరు తమ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, ఆధిపత్యం చెలాయించే విధంగా ప్రవర్తిస్తే ఊరుకోమనేటువంటి సిగ్నల్స్ మరొకసారి కొండా సురేఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడే సురేఖ పూలమాలు వేసిన సందర్భంలో ఎర్రబెల్లి స్వర్ణ అక్కడ నుంచి హడావిడిగా వెళ్లిపోయిన సిచ్యువేషన్. అంటే తాను ఉంటే మళ్ళీ అక్కడ వర్గపోరు తీవ్రమై ఇద్దరి మధ్య గొడవ జరిగే అవకాశం ఉండడంతో స్వర్ణ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిన పరిస్థితి. అంటే గత కొద్ది రోజుల నుంచి మంత్రి కొండా సురేఖ సైలెంట్ గా ఉన్నా కూడా ఇతర నేతలు తనకు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ఇతర నేతలకు మరొకసారి కొండా సురేఖ తగ్గేతలేనటువంటి ఒక వర్షను వినిపించిన ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇద్దరు మహిళా నేతల మధ్య ఈ విధంగా వర్గ పోరు నిలవడం ఎక్కడికి దారుతున్నట్టు ఒక మళ్ళీ చర్చ కొత్త చర్చ అయితే మళ్ళీ తెరపైకి వచ్చిన సిచ్యువేషన్. సో మళ్ళీ అధిష్టానం కల్పించుకుంటుందా, లేకుంటే కొండా సురేఖ ఇప్పటికే తన నియోజకవర్గంలో ఎవరూ పర్యటించి తనను ఇబ్బంది కలిగించే విధంగా చేయొద్దంటూ అధిష్టానం చెప్పి ఉన్న నేపథ్యం లోపల ఎర్రబెల్లి స్వర్ణనే మందలిస్తుందా కూడా, ఎందుకంటే తాను స్థానిక మంత్రి, తన నియోజకవర్గంతో తనకు చెప్పి తనతో కలిసి వెళ్లి పూలమాలలు అర్పి వేయాల్సినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ తానే మంత్రి కాదని ముందుగా వెళ్ళడం సరైంది కానటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లో జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇద్దరు మహిళా నేతల మధ్య మరొక్కసారి ఇందిరాగాంధీ వర్ధంతి అయితే చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు. దీనిపై అధిష్టానం మళ్ళీ ఏం చర్యలు తీసుకుంటుంది, ఎవరు నచ్చి చెప్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. అటు వరంగల్లో అయితే ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కూడా అక్కడికి నివాళులు అర్పించేందుకు వెళ్లారు మంత్రి కొండా సురేఖ. అయితే దానికంటే ముందే డీసీసీ అటు స్వర్ణ కూడా అక్కడికి వచ్చి పూలమాలలు వేశారు. అయితే అనంతరం సురేఖ వెళ్లిన తర్వాత కూడా ఆ పూలమాలను అయితే తీయించేసి కూడా తను తీసుకువెళ్లిన పూలమాలలు వేయడం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. సో ఇప్పుడు కూడా ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కొండా సురేఖ తీరుపై పలువురు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా మరొక్కసారి ఈ రోజు జరిగిన వివాదం అయితే
మరొకసారి వివాదంగా మారిందని చెప్పాలి. మరి దీనిపై అధిష్టానం కలగ చేసుకుంటుందా లేదనేది కూడా